లోన ఎన్నో కార్యాలు జరుగుతుంటాయి. మైండ్ లో జరుగుతుంటాయి, హృదయంలో జరుగుతుంటాయి, ఇంటిలో జరుగుతుంటాయి, భార్య భర్తల మధ్యన జరుగుతుంటాయి, పిల్లల మధ్యన జరుగుతుంటాయి, ఉద్యోగంలో జరుగుతుంటాయి. ఎన్ని ఉన్నా కూడా మనం బయట ఉన్నట్టుగానే కనబడుతుంటాం. హల్లెలూయా. కానీ దేవుడట సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు, బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు. ఫస్ట్ మన ఇందాక ఏంటంటే, నీకు తెలియలేదా కదండి, అది వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన సొమ్మసిల్లనే సొమ్మసిల్లడు. ఒక పెద్ద ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరంగా చెప్పావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ జీసస్. ఆయన అలయనే అలయడు. ఫస్ట్ వర్డ్ హైలైట్ ఏం చేస్తాడంటే, ఆయన శక్తి లేని వాడిగా ఎప్పుడు కానే కాడు. అందుకే మరణాన్ని గెలిచిన దేవుడు, యుద్ధశీలుడు, విజయశాలి, చనిపోయిన వాడిని లేపే దేవుడు, స్వస్థపరచువాడు, తల పైకెత్తువాడు, నడిపించువాడు, కాపాడువాడు, నిన్ను కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. English I want to read. He gives power to the weak, and to those who have no might he increases strength. Wow. Hallelujah. Amen. He gives power to the weak. He gives power to the weak. If you're feeling weak today, tonight, get ready. The power of God is going to come upon you. Amen. దేవుని యొక్క శక్తి నిన్ను లేవనెత్తబోతుంది. Thank you, Jesus. If you see Bible lo chuste, Gideon, he felt that he is useless, he is powerless, because when he heard about the enemies, he was thinking that his life is, nothing. But Devudu darshinchi, God appeared to Gideon and he said, you are a mighty warrior, you are a man of mighty warrior. Parakramagala balajjuda antadu. What a God he is. Hallelujah. దేవుడు బలహీనులను బలపరచువాడు. అట్లాగే చూస్తే సంసోను గొప్పగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. నో వన్ లైక్ సామ్సోన్. సంసోన్ లాగా ఎవరు లేరు. హీ వాజ్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ పవర్. హీ వాజ్ ఎ పవర్ఫుల్ గాయ్. హీ కిల్డ్ 1000 people with a jaw, the donkey's jaw. దౌడ, మరి గాడిద దౌడతో 1000 మందిని చంపాడు సంసోన్ ఒక్కడే. కానీ ఆఖరిగా అలసిపోయి పడిపోయి దాహము దప్పిక అని అప్పుడు అంటున్నాడు, నన్ను ఇక్కడే చావమంటావా, వీరి చేతిలోనే చావమంటావా అంటే, అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏంటి నీ ప్రాబ్లం అని. హల్లెలూయా. ఈ రోజు కూడా నువ్వు అనుకుంటున్నావు, అయ్యో అందరు వెళ్ళిపోయారు, నేను ఇండియాలో ఉంటే బాగుండు, లేకపోతే నా కుటుంబంతో ఉంటూ బాగుండు, నాకు ఉద్యోగం ఉంటే బాగుండు, లేకపోతే నా పరిస్థితి నేను అన్నిట్లో ఉంటే బాగుండు. నేను చెప్తున్నాను, నీ పక్కనున్న వాడు బలమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. బలవంతుడు నీకు తోడై ఉన్నాడు, బలహీనుడు కాదు. ఆయన చెయ్యి విడువడు, ఎడబాయడు. He never leave and never forsake. He is standing with you. He wants to teach you something. He wants to show to the world that the Lord is with you, and you are going to have a great testimony in this pandemic, in this corona situation, in this lockdown. Hallelujah. You will not be shaken. God is going to promote you. God is going to surprise you, and you will surprise many people, because the mighty Redeemer is with you. Amen. Hallelujah. దేవుడు విమోచకుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోనికి దేవుడు బలము లేని వాడిగా, చచ్చిన వాడిగా ఉంటే ఏం కావాలంటే దప్పికతో ఉన్నారు. ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ వాటర్. ఎక్కడో పంపలేదు, ఉన్న దగ్గరనే దేవుడు అక్కడ తవ్వాడంట. హల్లెలూయా.
the water came. He himself made a spring of, he brought the spring of water for him. Hallelujah. Today, I don't know what is your need. నీ అవసరత ఏముందో నాకు తెలీదు, నీ బలహీనత ఏముందో నాకు తెలీదు, నీకున్న వేదన ఏముందో నాకు తెలీదు. దేవుడు నువ్వున్న చోటనే అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఆఫీస్ లో దేవుడి యొక్క కార్యం చూడబోతున్నావు. నమ్మితే మహిమను చూస్తావు అంటున్నా. ఈ సంవత్సరం మనము దేవుని మహిమను పొందుకోబోతున్నాం. ఈ సంవత్సరం నువ్వు మహిమ నుంచి అధిక మహిమలకు వెళ్ళబోతున్నావు. ఈ సంవత్సరం నీ తల పైకెత్తబోతున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాడు అంతే. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. He is not a man to lie. He will surely bless you. He promised us this year is a year of greater glory. God will take you from glory to greater glory. Oh, you are not going to sit in the darkness. You are not going to sit like a weak person, because your Redeemer is strong. He is a mighty God and He will lift you up. దేవుడు నిన్ను బలవంతుడుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవాలంటే ఈ ముగ్గురు రాజుల గురించి చెప్పాడు మహేందర్. He told about 3 kings. Number 1, Asa. Why God helped Asa? ఎందుకు దేవుడు ఆసా రాజుని ఎందుకు మరి ఆ బలవంతుడుగా పెట్టాడు, సమాధానం ఇచ్చాడు. He gave peace in his life and he was with him. యుద్ధాలు లేకుండా చేశాడంట, తనతో ఉన్నాడంట. ఎందుకు అంటే బికాస్ దేవుడికి ఇష్టడై ఉన్నాడంట. దేవుడికి అయిష్టమైనవన్నీ తీసేశాడంట. He removed all the idols. దేవునికి అయిష్టమైన విగ్రహాలు, దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా తీసి పారేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ లాక్డౌన్ పీరియడ్ లో అందరూ కూడా అవన్నీ తీసి పారేశారు. ఆమేన్, హల్లెలూయా. అందరూ కూడా నీ థాట్స్, నీకున్న ఆలోచనలు, నువ్వు ఏమేం చేసేవాడివో అన్ని కూడా ఈ కరోనా ఒక్కొక్కరిని మార్చివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కరోనా మనల్ని పరిశుద్ధులుగా చేసింది, ప్రార్థన పరులుగా చేసింది, దేవునికి దగ్గరగా చేసింది. కరోనా లేకపోతే మన కొమ్ములు పెరుగుతాయి, మన మాటలు పెరుగుతాయి, మన చూపులు పెరుగుతాయి, మన నడక వేరు, మన యొక్క అంత బిహేవింగ్ వేరు. కరోనా మనల్ని అన్నిటినీ ఒక దగ్గరికి తెచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. Just I want to tell you one thing. It is a great opportunity for you to restart with God. దేవునితో తిరిగి నీవు ఒక నిబంధన చేసుకొని, లార్డ్ ఐ వాంట్ టు వాక్ విత్ యూ, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ. నీ కొరకు జీవించాలి, నీ సువార్త ప్రకటించాలి, నీ సంఘం కొరకు నేను నిలబడాలి, నీ దర్శనంలో నేను ఉండాలి, నీ కొరకు నేను నడవాలి, నేను నా కుటుంబం నీ సేవలో ఉండాలి అని ఒక మంచి ఆలోచన కలిగి నీకున్నవన్నీ పాతవి మర్చిపోయి, ఏదైనప్పటికీ అవన్నిట్లో పక్కన పడేసి, అంతే అన్ని పక్కన పడేసి, అయ్యా నాకేమొద్దు తండ్రి, నీతో నేను నడవాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఆసాకి ఆ బలవంతుడుగా ఉన్నాడు. ఆసాకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే విగ్రహాలు, అయిష్టమైనవన్నీ కూడా రాజ్యంలో ఉన్నవన్నీ తీసి పారేశాడు. నీకు ఏవైతే ఈ రోజు ఇంకా ఏమైనా ఉన్నాయేమో తీసి పారే. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, నీ తల పైకెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. Amen. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది చూస్తే, ఇఫ్ యు సీ అబౌట్ కింగ్ జోషపాత్, he heard about the enemies. His assistants came and told king, the big vast army is coming against our lives. They are going to attack us. అని ఎప్పుడైతే విన్నాడో, బలవంతులుగా ఉన్నారంట, తన కంటే బలవంతులుగా. అక్కడ అంటాడు యోషపాతు, శక్తి లేనివాడుగా, he cried, శక్తి లేనివాడుగా, శక్తి లేనివాడుగా. నాకు తెలుసు, when you hear the bad news, when you hear your company is going to terminate you, when you hear ఈ యొక్క రోగాలు పెరుగుతున్నాయి, కేసెస్ పెరుగుతున్నాయి, అంతా కూడా మూయబడింది. when you hear empty in your account, నీ అకౌంట్ లో 0 దీనం, ఒక్క ఫీల్స్ కూడా లేదు. నేను చెప్తున్నాను, మనకి నీవు నేను జీవించేది డబ్బు ద్వారా కాదు, దేవుని నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనీ ఇస్ జస్ట్ ఇటాలీలో ఈ రోగాలు వచ్చి వారి ప్రాణాలు కాపాడలేకపోతే డబ్బులు తీసి వారికి అన్ని తీసి రోడ్డు మీద పారేసుకున్నారంట. రోడ్ల మీద పారేశారు, కట్టలు 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 కట్టలు. డోంట్ లవ్ మనీ, ఫస్ట్ గాడ్. నథింగ్ రాంగ్ టు ఎర్న్ మనీ, నథింగ్ రాంగ్ టు కీప్ ద మనీ, యూజ్ ద మనీ. నేను అనేది ఏంటంటే,
డోంట్ ఫోకస్ మోర్ ఆన్ నీ సాలరీ, నీ డబ్బు, దాని గురించి ఆలోచించకు. దేవుడు నీకు ఇస్తాడు, సమకూరుస్తాడు. ఆయనకి నీకు ఏది కావాలో ఆయన టైంకి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు గాడ్. మరి చూసినట్లయితే యోషాపాతు ఏడుస్తూ కృంగిపోయి ఉన్న సమయంలో దేవుని యొక్క ఆత్మ బయలుపరిచేటంటే, యుద్ధము నీది కాదు యెహోవాది, యుద్ధము నీది కాదు యెహోవాది. నీవు తల కొట్టుకునే అవసరం లేదు. అయ్యో నా భర్త అక్కడ ఉన్నాడే, అయ్యో నా పిల్లలు ఇలాగున్నారే, అయ్యో నా కుటుంబంలో ఇవన్నీ అలజడులు ఉన్నాయి, అయ్యో నాకు ఏమీ లేదే అని నువ్వు ఏడ్చే అవసరం లేదు. ఒక్కటి నువ్వు ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. చెప్పండి అందరూ, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు ఏడ్చే సమయం కాదు. నీకున్న వేదనలో నువ్వు ఏడ్చే సమయం కాదు. నొప్పి ఉంటది, కానీ అది ఎవరికంటే లోకంలో వారికి. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని కృపను బట్టి కేవకలో నేను చెప్తున్న మన సంఘం ఆరాధించిన రీతిలో, నేను చెప్తున్న తెలుగు సంఘాల్లో ఏది ఆరాధించకుండా, అంటే గొప్పగా కాదు చెప్పడానికి, గంటలు అంటే ఎక్కువగా ఎన్నో గంటలు మనం ఆరాధించాం. కొన్నిసార్లు 12 గంటలు ఆరాధించాం, కొన్నిసార్లు 10 గంటలు ఆరాధించాం. ఎప్పుడు కూడా డబ్బు చూసుకోలేదు మనం. అయ్యో ఇంత అవుతే, ఇంత ముబారక్ సెంటర్ అయితే డబ్బు పెడుతున్నామని ఎప్పుడు కూడా మనము వెనకంచి వేయలేదు. ఏమి చేతిలో డబ్బులు రూపాయి లేకున్నా మేము మొదలుపెట్టి ఆరాధన చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో మీరందరూ కూడా ఆరాధించి అభిషేకంతో నింపబడ్డారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గాడ్ మీ యొక్క నోటిలో పెట్టాడు, మీ హృదయాల్లో పెట్టాడు దేవుణ్ణి ఆరాధించేది. నేను చెప్తున్నాను, మీరు ఎక్కడన్నా పోండి, దేవుడు ఒక పాట పాడండి, మీరు దెయ్యాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అద్భుతంగా. నేను ఎప్పుడైతే మరి దుబాయ్ లో ఉన్నప్పుడు, దేవా నేను ఇంతగా ఆరాధిస్తున్నాను, నన్ను ఏంటి నువ్వు వాడుకోవట్లేదు, ఒట్టి ఫ్రైడేనా, శుక్రవారం దాకా ఆగాల ఈ దుబాయ్ లో, నేను నీ కొరకు నేను వాడబడాలని ఆశపడుతున్నాను, నన్ను వాడుకో అయ్యా. నాకు ఈ ఒక చిన్న ఈ ముబారక్ సెంటర్ లోనైనా ఆరాధన నా మినిస్ట్రీ అంటే, దేవుడు అన్నాడు, రే నీకు టైం లేకుండా చేస్తా, నువ్వు చాలు దేవా అనేటట్టుగా చేస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. నేను అప్పుడు దిగిన వెంటనే, ఎప్పుడైతే నేను దుబాయ్ నుంచి హైదరాబాద్ దిగిన వెంటనే నెక్స్ట్ డే నుంచి దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఈ రోజు వరకు కొన్ని వందల మీటింగ్స్, కొన్ని వందల గ్రామాలు, కొన్ని వేల మందికి దేవుని సువార్త ప్రకటించాం. 13-14 దేశాలకి దేవుడు తీసుకెళ్ళాడు దాని తర్వాత. హల్లెలూయా. దాని తర్వాత టెలివిజన్స్ లో అనేకమైన చోట్ల. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సీక్రెట్ ఏంటంటే దేవుని ఆరాధించడం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తావో, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన ద్వారం తెరుస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని స్తుతించి చూడు. ఒక సపరేట్ గా నీ ఫోన్ పక్కన పెట్టాయా, నీకు వందనాలు, నీకు వచ్చిన పాట పాడు. నీకు పాట రాకపోయినా నోటి నుంచి దేవా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని దేవుని ఆరాధించు. దేవునికి మహిమ కలుగు. జస్ట్ కీప్ ప్రైజ్ గాడ్. గాడ్ స్పిరిట్ టోల్డ్ Jehoshaphat, don't worry, battle is not yours, battle belongs to God. అయితే అప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు, యుద్ధం చేసే వారి సైన్యానికి ముందు పాటలు పాడేవారిని పెట్టమన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దే స్టార్టెడ్ సింగింగ్. ఏమన్నారు పాడారంటే, యెహోవా నీ కృప నిరంతరం ఉండును గాక అని పాడడం ప్రారంభించారంట. అదే పాట. హల్లెలూయా. ఒకరోజు మేము 12 గంటల ఆరాధన షార్జా వర్షిప్ సెంటర్ లో పెట్టినప్పుడు, ఒకటే సాంగ్ నియర్లీ 3.5 గంటలు పాడాం. ఏం పాట అంటే, యేసు నాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా, యేసు నాతో నీవుండగా నేను ఓడిపోలేనయ్యా, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, యేసు నాతో నీవుండగా ఈ కరోనా ఏమి చేయలేదయ్యా. హల్లెలూయా. ఆమేన్. నా యొక్క దేవుడు మంచి దేవుడు, నడిపించువాడు నా యేసు దేవుడు, నా యొక్క దేవుడు మంచి దేవుడు, నా యేసు దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ఇంకా ఆరాధన చేస్తే ఎక్కడ పోతుందో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా మీటింగ్స్ మొదలైతుండే 7 గంటలకి. 7 గంటల మొదలైతే 3:30 ఎర్లీ మార్నింగ్ వరకు ప్రజలు కూర్చునేవారు గ్రామాల్లో.
3:30 అయింది, 4 కూడా అయింది. ఒకరోజు 11 గంటలకు బంద్ చేస్తే అక్కడ ఉన్న గ్రామస్తులు పెద్దలందరూ వచ్చి అయ్యా తొందర బంద్ చేస్తారేంటి అన్నాడు. 11కి వీళ్ళకి తొందర అంటున్నారంటే మీ ఇష్టం అయ్య గారు అన్నారు. సరే అని చెప్పి అలా వెళ్ళిపోయింది. ఎనివే ఇప్పుడు మరి అన్ని గంటలు మీరు చేయడానికి కుదరదేమో కానీ లాక్డౌన్ లో ఉన్నారు కాబట్టి మీకు ఒక అవకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వారు పాటలు పాడడం ప్రారంభించారో దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడంట. God confused the enemies and God did great things on behalf of his people. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నీ యొక్క శత్రువులను కన్ఫ్యూజ్ చేయాలంటే నవ్వుతూ ఆరాధించు, ఏడవకు, నవ్వుతూ ఆరాధించు. చాలా మంది ఆరాధన సంతోషంతో దేవా నువ్వు ఉన్నావని ధైర్యంతో ఆరాధించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విమోచకుడు బలవంతుడు. చెప్పండి అందరూ, నా విమోచకుడు బలవంతుడు. ఈజ్ నాట్ ఆర్డినరీ గాడ్. బలహీనుడు కాదు, సిలువలో లేడు. సిలువ మరణాన్ని జయించాడు, రాజులకు రాజు. అందుకే ఎప్పుడు నేను ధైర్యంగా ఉంటాను. నా బట్టలు వేసుకున్నా, నేను నడిచినా, మాట్లాడినా అదే ఉంటది. హల్లెలూయా. ఆ రాయల్టీ ఉండాలి. మనం రాజుల రాజు యొక్క బిడ్డలము. బలహీనులుగా మనం ఎప్పుడు ఉండొద్దు, దుఃఖపడొద్దు. ఆయన చెయ్యి విడబడి ఎడబాయడు. నీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాడు. తప్పకుండా తప్పకుండా నీకు కావాల్సిందని జరుగుతుంది. హల్లెలూయా. యూ విల్ సీ ద మిరకల్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని స్తుతించండి, ఆరాధించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడాం. ఇంకెవరున్నారు? ఎజికియా రాజు, ద కింగ్ ఎజికియా. హల్లెలూయా. హి గాట్ ద న్యూస్. ఏమని? ఇంక నీ టైం అయిపోయింది, ఇంకా నీవు ఇల్లు సర్దుకో. యువర్ టైమ్ ఇస్ ఫినిష్ నౌ. యూ నీడ్ టు గెట్ రెడీ. యువర్ లైఫ్ ఇస్ ఫినిష్. యు ఆర్ హియరింగ్ దీస్ వర్డ్స్ నౌ. ఓ దుబాయ్ నుంచి జనాలు వెళ్ళిపోతున్నారంట. పీపుల్ ఆర్ గోయింగ్. కంపెనీస్ ఆర్ షట్టింగ్ డౌన్. గోపి బ్రదర్ అడిగితే చెప్తాడు, అయ్యా మా పొమ్మంటున్నారు అంటున్నాడు గోపి. ఎవరు పొమ్మన్నారు? హల్లెలూయా. ఎవరు ఆపలేరు. దేవుడు ప్రణాళిక ఉంది. మీరందరూ అక్కడే ఉంటారు, మీ ఉద్యోగాలు ఉంటాయి, తిరిగి దేవుడు నిలబెడతాడు, మీ కుటుంబాలందరూ రక్షణలో ఉంటారు, అందరూ కాపాడబడతారు. మీరు మాత్రం ఏది కూడా పోగొట్టుకోరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఎజికియా రాజు ఏం చేశాడంటే విన్నప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెట్టాడంట. హల్లెలూయా. నువ్వు ఎవరి గురించి ఎవరికి పోయి చెప్పు. అందుకే నేను చెప్తాను, నీ స్టోరీ ఎవరికి చెప్పకు అంటాను. చెప్పండి నోటితో, నీ స్టోరీ ఎవరికి చెప్పకు, నీ కథ ఎవరికి చెప్పు. కొంతమంది ఎలా ఉన్నావమ్మా అంటే మొత్తం మా ఆయన కొట్టాడండి. ఎలా ఉన్నావంటే మా ఆవిడ తిట్టిందండి. ఎలా ఉన్నావంటే ఉన్నాయన్నీ చెప్పుకుంటారు. పొడపడ. హల్లెలూయా. అస్సలు నీ స్టోరీ ఎవరు చెప్పొద్దు. యేసేకు మాత్రమే చెప్పు. ఆమేన్ చెప్పండి. యేసేకు మాత్రమే చెప్పు. రూములో తలుపేసుకొని, అయ్యా ఇది నా అవసరత, ఇది నాకు సమస్య, నువ్వు ప్రార్థన వినే దేవుడవు, నాకు మొరపెట్టమన్నావు, ఇదిగో నేను మొరపెడుతున్నా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకు మొరపెట్టు అంటాడు దేవుడు. ఎక్కడో వెళ్ళి చెప్పే అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా నీ అవసరత తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ అవసరత తీర్చబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో ఉన్న సమస్య తీర్చబోతున్నాడు. నీ ఆర్థికంగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు, అది ఏదైనప్పటికీ దేవాని మొరపెడితే ఆయన కరుణ కటాక్షం కలిగిన దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయుడు తన బిడ్డల్ని. He never refuse the powerless people. He loves the powerless people. He loves the broken people. ఆయన విరిగి నలిగిన వారికి దగ్గరగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన వారికి దగ్గరగా ఉంటాడు. మొరపెట్టు వారి మొర ఆలకించబడట. నిజముగా మొరపెట్టు వారి మొర ఆలకిస్తాడు. ఈ రాత్రి దేవుడు నీ మొర ఆలకించబోతున్నాడు. పొద్దున లేసేటరికి నువ్వు అద్భుతం చూస్తావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తప్పకుండా నీ యొక్క కుటుంబంలో వేదన వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎన్నో అద్భుతాలు చూశాను, ఎన్నో అద్భుతాలు. దేవా అది చెప్పడానికి నాకే ఇది లేదు. చాలా ఉన్నాయి అద్భుతం, చాలా అద్భుతాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటి నేను గమనించింది ఏంటంటే, టైం దొరికినప్పుడల్లా దేవా నన్నేం చేయమంటావు, దేవా ఇది నా అవసరత, దేవా నువ్వు నాకున్నావు, నేను ఎందుకు భయపడాలి, దేవా నీవు నా మొర ఆలకిస్తావు అని ఆయనతో మాట్లాడే ఆ అలవాటు నేను నేర్చుకున్నా. దేవునితో బండి నడిపినా, కార్ నడుపుతున్నా, ఎక్కడ వెళ్తున్నా, ట్రైన్ లో వెళ్తున్నా, ఫ్లైట్ లో వెళ్తున్నా, అన్ని చోట్ల నేను ఒక్కడే వెళ్ళాను. మీకు తెలుసో తెలీదు, నేను అమెరికా వెళ్ళినప్పుడు
అమెరికాకి వెళ్ళినప్పుడు నా దగ్గర $10 ఉన్నాయి నా చేతిలో. నా దగ్గర డబ్బే లేదు. ఎవరిని అడగలేదు. ఎవరికి చెప్పలేదు నా అవసరత. నేను సూట్ వేసుకొని దిగేసరికి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో నన్ను రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న తర్వాత $10 ఉన్నాయి. $10 పిలిచిన వారెవరో తెలీదు. ఎక్కడుంటానో తెలీదు. ఏం తింటానో తెలీదు. ఎక్కడ మీటింగ్సో తెలీదు. అంతే దిగిపోయానంతే అమెరికాలో. $10 $10లో ఆకలైతే బర్గర్ తిన్నాను ఎయిర్‌పోర్ట్‌లో. $5 అయిపోయినాయి. $5 మాత్రమే ఉన్నాయి. $5తో ఆ సూట్ కేస్ వేసుకొని ముందుకొచ్చాను. ఆ బ్రదర్ వచ్చాడు. వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఎక్కడ ఉంటదో మన దుబాయ్ లాగా లేకపోతే ఒక రూమ్ లో, ఎందుకంటే ఏ రూమ్ లో పెడతారో ఎక్కడ ఉంటానో మా పాస్టర్ అయితే వేర్ యూ విల్ స్టే, ఆమెకు అదే టెన్షన్. హౌ విల్ మేనేజ్, హౌ విల్ ఈట్. భార్యలు అదే కదా, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు. అందుకే మహేందర్ ఏమో చిదిరిస్తుంటాడు, చంద్రకళ చెప్తుంటే ఎక్కడ ఎంగిరికో ఏం చేస్తున్నావు అంటే ఆయన ఏమో అంటుంటాడు. కానీ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే మనల్ని మంచిగా ఉన్నామా లేదా చూస్తుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ అయితే నీ రూమ్ చూపెట్టి వీడియో పెట్టి వాట్సాప్ లో షో మీ యువర్ రూమ్, షో మీ యువర్ బెడ్, షో మీ యువర్ ప్లేస్. ఆహా, నేను ఒక్కోసారి ఇంకా తిట్టుకునేవాడు, ఇదేనా బాబు, నాకేం బుర్రలే, టెన్షన్ ఉందంటే రూమ్ చూపెట్టు అని అంటుంది. ఎక్కడుంటావు, వారెవరు, వీళ్ళెవరు, డౌట్ కాదు పాస్టర్ కాదు కానీ ఎక్కడుంటావు అని. వెళ్ళిన వెంటనే నమ్ముతారో నమ్మరో $2 million ప్యాలెస్ లో ఉన్నాను నేను. $2 million, అది పెద్దది. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరే, ఎన్ని రూములు, ఎంత నీట్ గా ఉంటాయంటే ఎంతో బ్యూటిఫుల్ అన్నమాట. అన్ని ఉన్నాయి అక్కడ. బటన్ ఒత్తితే చెత్త బట్ట కూడా ఇట్లా అంటే చాలు, టచ్ చేస్తే లేస్తుంది ఇట్లా పడడానికి. లోపల అన్ని కూడా ఎవ్రీథింగ్ క్లీనింగ్ చేసిన అవసరం లేదు. వాళ్ళు పొద్దున్నే పెట్టేసి వెళ్ళిపోతారు. అది వాకింగ్, అది మిషన్ మొత్తం ఇల్లంతా దుడిచేస్తా ఉంటది అది. నేను పొద్దున్న లేవగానే బుర్ర ఇంద్రా సౌండ్ అని చూస్తే నా మనసు కిందకి వచ్చి బుర్ర అని తుడితేస్తుంది. ఎనివే, ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ అక్కడ మరి నేను దేవుణ్ణి మొరపెడుతూ, దేవా నువ్వు ఉన్నావు, నన్ను నడిపించావు, నువ్వు తప్పకుండా నన్ను నడిపిస్తావు. అదే రీతిగా నువ్వు దుబాయ్ లో కూడా అదే అను, దేవా నేను దుబాయ్ లో నువ్వు నడిపించావు, నన్ను సగంలో నన్ను తీసుకెళ్ళవు, ఒట్టి చేతులతో నన్ను తీసుకెళ్ళవు, దుఃఖంతో నన్ను పెట్టవు, నాకు బిడ్డనిస్తావు, నాకు డబ్బులు ఇస్తావు, నాకు ఉద్యోగం ఇస్తావు, నన్ను ఆశీర్వదిస్తావు అనే మాటనే చెప్పండి. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాని తర్వాత మీరు నమ్ముతారో నమ్మరో, అమెరికాలో ఉన్నవారే అన్ని స్టేట్లకు ఎవరు వెళ్ళలేదు. నేను అక్కడ నుంచి అనేకమైన స్థలాలకి వెళ్ళాను, అనేక మీటింగ్స్, వాళ్ళే టికెట్ బుక్ చేసి వాళ్ళే. హల్లెలూయా, దేవుడు అద్భుతంగా నన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దీనికి రహస్యం ఏంటంటే, లేని సమయంలో ఎడవద్దు, లేని సమయంలో ఎవరు నీ అవసరత చెప్పొద్దు. నేను అక్కడ ఎవరికి చెప్పలేదు. మా కజిన్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, నాకు డబ్బులు లేవు నా దగ్గర, ఎవ్వరికి చెప్పలేదు, గమ్మునున్నాను. నమ్ముతారో నమ్మరో, దేవుడు అద్భుతంగా నన్ను తీసుకెళ్ళి అనేక చోట్ల గాడ్ బ్లెస్డ్ మీ సో మచ్. అనేక దైవజనులతో కలవడానికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎజికే రాజును ఏం చేశాడంటే, హీ టర్న్ టు గాడ్. నువ్వు ఆయన వైపు తిరిగితే, వెన్ యూ టర్న్ టు హిమ్, హీ విల్ టర్న్ టు యూ. దేవుని వైపు తిరిగితే ఆయన నీ వైపు తిరుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎటువైపు తిరిగే అవసరం లేదు, ఎవరికి చెప్పే అవసరం లేదు. నీ ఫోకస్ ఒకటే, దేవా నీతో నేను మాట్లాడాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు చేయని ప్రార్థన చేయి, ఏడ్చకు. దేవుని దగ్గర పోతే ఏడుస్తారు చాలా మంది. ఏడవడం కాదు, ఏడవడం ఎప్పుడు ఏడుస్తావంటే, దేవా నన్ను పరిశుద్ధపరచని ఏడు, అది వేరే విషయం. ఈ సమస్య కరోనా వచ్చేసింది, కరోనా అని రోనా దోనా చేయకు. హల్లెలూయా, కరోనా జాయిగా. ఆమె చెప్పండి, హల్లెలూయా. మళ్ళీ తిరిగి అంతా నార్మల్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఉద్యోగము ఏది ఉండదు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎజికే రాజు ఏం చేశాడంటే, దేవుని వైపు తిరిగాడు. ఈ టర్న్ టు గాడ్. దేవుడు మొత్తం స్టోరీ మార్చేశాడు. దేవుడు ప్రణాళికను మార్చుకున్నాడు. మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీ కంపెనీ వాడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ వాడు మళ్ళీ అంటాడు, బ్రదర్ గోపి మీరు మళ్ళీ తిరిగి నీకు వీసా వేస్తున్నాను అంటాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్పండి అందరు, మళ్ళీ రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మంచి రోజులు రాబోతున్నాయి, మంచి మేలు జరగబోతున్నాయి.
దేవుడు పునరుద్ధాన శక్తి గల దేవుడు. ఈజ్ ఎ రిజరక్షన్ గాడ్. ఈజ్ ఎ రిజరక్షన్ గాడ్. హీ కెన్ చేంజ్ ఎనీథింగ్. హీ కెన్ రిస్టోర్ ఎనీథింగ్. హీ కెన్ మేక్ ఎనీథింగ్. హల్లెలూయా. అవర్ రిడీమర్ ఈజ్ స్ట్రాంగ్. ఆమేన్. హల్లెలూయా. మన విమోచకుడు బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. బలహీనులను బలపరచువాడు. శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు. ఎలాగొస్తుంది శక్తి అంటే దేవునితో సావాసం చేసే వారికి, దేవుని మీద ఆధారపడే వారికి, దేవుడు నాకు ఉన్నాడని నమ్మే వారికి, దేవుడు నన్ను విడవడు అన్న వారికి ఆయన తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన చూస్తుంటాడు. ఈ యొక్క లాక్డౌన్ లో నువ్వు ఏడుస్తున్నావా, గొరుగుతున్నావా, ఫోన్ లో మరి ఏంటంటే దాన్ని ఏం చేయమంటారు, వెళ్ళిపోమంటారా, మరి కరోనా అందరికి పొమ్మంటారు, అందరు వెళ్ళిపోతున్నారు, అందరు ఎవరినా వెళ్ళిపోయినా నువ్వు ఉంటావు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవడయ్యా మనల్ని పడగొట్టేది? రాజులకు రాజు మన దేవుడు. నేను చూస్తున్నాడు ఇప్పుడు. నువ్వు నీ స్టోరీ నీకే తెలుసు, నీ బాధ నీకే తెలుసు, నీ వేదన నీకే తెలుసు. నీ బెడ్ మీద ఎన్ని ఏడుస్తూ కన్నీళ్ళు కార్చే దిన్నంతా కార్చేసావు, ఎన్ని టిష్యూలు పాడు చేసావు. హల్లెలూయా. ఏదైనా నేను చెప్తున్నా, దేవుడు మాత్రం నీ తల పైకి ఎత్తుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆఖరిగా చూస్తే దావీదు ఒక మాట. దావీదు ఏం చేస్తాడంటే ఒక రోజు తన శత్రువులు తన భార్యను పిల్లల్ని అందరూ తీసుకెళ్ళిపోతారు. దావీదు శక్తి లేనంత వాడిగా ఏడ్చాడు. He cried. ఏడ్చాడు. ఒక మాట చెప్పండి, ఈ రోజు జనవరి 1 నుంచి ఈ రోజు వరకు ఏడవని ఎవరైనా ఉంటే చెప్పండి. నేను ఏడవలేదయ్యా అని చెప్పండి. జనవరి 1 నుంచి ఈ రోజు నేను ఏడవలేదు. I did not cry. చంద్రకళ ఏడవలేదు అంటుంది. జాషి ఏడవలేదు, ఎందుకంటే వాళ్ళ డాడీ చికెన్ 65 మటన్ తెచ్చి పెడుతున్నాడు కదా. ఏడవలేని వారు ఏడవలేదు. హల్లెలూయా. అందరూ ఏడుస్తారు, అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ ఏదో ఉన్నాయి. దావీదు కూడా అట్లా సమస్య వచ్చింది. దావీదు గొలియాతును తల నరికి ఎవ్వడు చేయని పని గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు. He became a powerful, he became a great king. But time came. సమయం వచ్చింది. తన శత్రువులు తన భార్య పిల్లలను, తనతో ఉన్న వారి భార్య పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయాడు. He started crying. ఏడవడం ప్రారంభించాడు. అక్కడ దేవుని వాక్యం చూస్తే he encouraged himself అంట. ఏం చేశాడంటే తనను తాను ప్రోత్సహించుకున్నాడు. ఎప్పుడు పొద్దున్న లేవగానే రాజ్ కుమార్ భయపడుకోయి, నీలో ఉన్నవాడు గొప్ప దేవుడు అనాలి. ఆమేన్. హల్లెలూయా. నీ పేరుతో చెప్పుకో, నాలో ఉన్నవాడు ఈ లోకంలోని కంటే గొప్ప దేవుడు. మై రిడీమర్ ఈస్ వెరీ స్ట్రాంగ్. నా విమోచకుడు బలవంతుడు. నా దేవుడు బలవంతుడు. ఎల్ షదాయ్ ఆయన పేరు. హల్లెలూయా. ఆయన నీ పక్షాన నా పక్షాన యుద్ధం చేయవాడు. ఏడుస్తూ ఏం చేశాడు? సడన్ గా కళ్ళు తుడుచుకున్నాడు. ఏడుస్తూ సడన్ గా కళ్ళు తుడుచుకున్నాడు దావీదు. ఏమన్నాడంటే లేచి, దేవా నా శత్రులకు వ్యతిరేకంగా నేను వెళ్ళనా అంటే, నిశ్చయంగా వెళ్ళు, నీ శత్రువుని చేతికి అప్పచెప్తానన్నాడు. హల్లెలూయా. ఒకటే మాట అన్నాడు, గో. David asked, he inquired with Lord. He said, Lord, shall I go? నేను ముందుకు వెళ్ళనా అంటే, God said, go, surely I will hand over the enemies in your hand. ఏంటి రీజన్ అంటే అక్కడ విశ్వాసముతో ఉండే వారికి దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఆమె కళ్ళు తుడుచుకున్నాడు, ఒక ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఎందుకు ఏడవాలి, నేను ఎందుకు బాధపడాలి అందరిలాగా అని లేచి, దేవా నన్ను వెళ్ళమంటావా అని ఒక మంచి మరి ఒక పాజిటివ్ తో ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఐ ప్రొఫెసై. నీ సిచ్యువేషన్ ఏముందో తెలియదు కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ యువర్ ఎనిమీస్ ఇన్ యువర్ హ్యాండ్. దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. నీవు లేచి ముందుకు వెళ్ళబోతున్నావు. నీకు రావాల్సినవన్నీ తెచ్చుకోబోతున్నావు. ఏ ఆశీర్వాదం కొరుకున్నావో, ఏ దీవెన కొరుకున్నావో, ఏ అద్భుతం కొరుకున్నావో, ఏ విడుదల కావాలని వెరుస్తున్నావో అది నీకు తప్పకుండా జరిగిస్తాడు. తప్పకుండా జరిగే తీరుతుంది. Surely the Lord will meet your need in the name of Jesus. Amen. Surely the Lord will fight on behalf of you in the name of Jesus. Surely the Lord will grant your heart desire in the name of Jesus. అక్కడ డిలే లేదు, నో డిలే. ప్రార్థన చేసేవారు అంటుంటారు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో,
దేవుడు నేను ఇంత మొరపెడుతున్నాను, ఉపవాసం ఉన్నాను, ఇది చేస్తున్నాను, నేను టైట్స్ ఇస్తున్నాను, ఇవి చేస్తున్నాను, అవి చేస్తున్నాను, దేవుడు నన్ను వింటలేడేమో అనుకుంటాం కొన్నిసార్లు అంటుంటారు. కానీ నేను చెప్తాను చూడు, దావీదు ఒకటే అడిగాడు, దేవా నేను వెళ్ళనా అంటే ఇమ్మీడియట్ గా అన్నాడు. ఎందుకంటే దావీదు ఏడవడం ఆపేసి, బాధపడడం ఆపేసి, తనకి ఏది కావాలో దాని కొరకు ఫోకస్ పెట్టుకొని విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు దావీదుకి గోవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దావీదు తన భార్య బిడ్డలు అందరూ తెచ్చుకోవడం కాకుండా అక్కడ ఉన్న వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు అంతా చేసుకొని వచ్చాడు. డబుల్ ఫర్ ట్రబుల్. హల్లెలూయా. డబుల్ ఫర్ యువర్ ట్రబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో గెట్ రెడీ ఫ్రమ్ టుడే. The Redeemer is going to be with you as a strong, mighty warrior. Amen. And he will fight on behalf of you. Amen. And he will make a way. And he will resurrect, he will restore everything. And he will create everything for you. He will make everything new. Hallelujah. ఈ రోజు నీలో ఉన్న బాధ పోతుంది, వేదన, శోధన, నీకున్న సమస్తంలో దేవుడు విడుదలిచ్చి God is going to perform miracle. Hallelujah. Get ready for the glory. Get ready for the greater glory. Shall we pray? అందరు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. దయచేసి నోరు తెరిచి దేవానికి స్తోత్రం అని 2 నిమిషాలు నీ అవసరత నాకు చెప్పినా నేనేం చేయలేను, నా అవసరత నీకు చెప్పినా నువ్వేం చేయలేవు, నీ బాధ నాకు చెప్పినా నేనేం చేయలేను. కానీ దేవుడు మాత్రం నీకు ఆయన వినే దేవుడై ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయబడున్నాడు. ఈ రోజు నీ బంధువులు దూరంగా ఉన్నారు, ఈ రోజు నీ భార్య దూరంగా ఉంది, నీ పిల్లలు దూరంగా ఉన్నారు, నీ భర్త దూరంగా ఉన్నారు, నీ కుటుంబం దూరంగా ఉంది. నీకున్న అన్ని పరిస్థితులన్నీ కూడా నీ చేతిలో లేవు. అయినా కూడా బలవంతుడు, నీ విమోచకుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. The Redeemer is with you with a strong power. హల్లెలూయా. ఈ రోజు కొత్తగా దేవుడు నీ శక్తితో నింపబోతున్నాడు. ఈ రోజు మీ హృదయాల్లో ఉన్న వేదన వెళ్ళిపోతుంది. ఈ రోజు మీకున్న ఆలోచనలు భయం వెళ్ళిపోతుంది. ఈ రోజు మీ శరీరంలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. ఈ రోజు మీకున్న అవసరత లేదు, బలహీనగా ఉన్నావో అక్కడ నీకు బలమేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషలు వచ్చిన వారు భాషలు మాట్లాడడానికి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అన్ని మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి. హల్లెలూయా. మీ మైక్స్ అన్మ్యూట్ చేసుకోండి అందరూ కూడా. yes, all the mics. Let there be a power in your house. Let there be anointing in your house. దేవుడి అభిషేకం నీ రూమ్ లో ఉండును గాక. దేవుడి యొక్క శక్తి నిన్ను తాకును గాక. దేవుడి యొక్క బలమైన ఆత్మ నీ పైకి వచ్చును గాక. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకున్న బలహీనతలో దేవుడు నీకు బలాన్ని ఇచ్చును గాక. నీ కన్నీరు తుడుచును గాక. నీకున్న వేదన తొలగిపోవును గాక. నీ నోటిలో నూతనమైన పాటలు ఉండును గాక. కొత్త కీర్తనను పాడును గాక. నూతన అభిషేకంతో నింపబడును గాక. నీ మైండ్, నీ హార్ట్, నీకున్న ప్రతిదీ కూడా నూతన పరచబడును గాక. సమాధానం కలుగును గాక. Peace I declare unto you. Peace I declare unto you. Joy I declare unto you. Strength I declare unto you. Power I declare unto you. Anointing I declare unto you. Liberty I declare unto you. Receive. పొందుకో. దేవుని యొక్క శక్తిని పొందుకో. బలమైన దేవుడు, విమోచకుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. రోదాల రిబా షకు లగా నిగా మగ్గియంత ఫోలోరో షకు రకాల రబా. May the God's power come upon you. May God give you the weakness will go. Every weakness will go. Every brokenness will go. Everything will change. యేసు క్రీస్తు నామములో మీ శరీరంలో ఉన్న వ్యాధి, మీ శరీరంలో ఉన్న బలహీనత, మీ శరీరంలో ఉన్న బాధ, శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా నూతనపరచబడును గాక. ఈ పరిస్థితి మార్చబడును గాక. నూతనమైన కాంట్రాక్ట్ నీ కంపెనీకి ఇస్తున్నాడు. నూతనమైన పని నీకు ఇస్తున్నాడు. నూతనమైన ఉద్యోగం నీకు ఇస్తున్నాడు. నూతనమైన జీతం నీకు ఇస్తున్నాడు. నీ జీతం పెరుగుతుంది కానీ తగ్గదు. కంపెనీ అభివృద్ధి పరచబడుతుంది. నీ కంపెనీ అభివృద్ధి పరచబడుతుంది. నువ్వు చేస్తున్న పని దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఇంట్లో చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా దేవుని హస్తం నీకు తోడుగా ఉండబోతుంది. God is going to use you. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. యేసు క్రీస్తు నామములో దేవుడు నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా దీవించును గాక. నీ నోటి మీద నవ్వు దేవుడు నీకు పెంచును గాక. నీ హృదయంలో వచ్చును గాక. నీ మనసులో సమాధానం వచ్చును గాక. నీ ఇంటిలో దేవుని యొక్క కృపతో నింపబడును గాక. నువ్వు పడుకున్నప్పుడు మంచి కళలు రాబోతున్నాయి. బలమైన కొంతమందికి చెడు కళలు వస్తున్నాయి.
భయం కలలు వస్తున్నాయి. నేను చెప్తున్నాను, దేవుడు నీకున్న తలలో ఉన్న ప్రతి భారము ఆ నొప్పి తీసివేసి నీకు వస్తున్న చెడు కలలు, బలహీనపరుస్తున్న కలలు దాన్ని తరిమి కొడుతున్నాడు. నీకు సమాధానం, మంచి నిద్ర రాబోతుంది. మంచిగా నువ్వు పడుకోబోతున్నాడు. మంచిగా నీకు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ నీ చేతులు డబ్బులు చూస్తాయి. మళ్ళీ నువ్వు నోటారా నువ్వు తింటావు నీ యొక్క ఆశీర్వాదాన్ని. అన్నిటిని కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు నామములో పొందుకోండి. దేవుని యొక్క శక్తి, విమోచకుని యొక్క శక్తి, బలమైన శక్తి నీకు తాకుతున్నది. బలహీనమైన నీ పరిస్థితి నుంచి బలముతో నింపబోతున్నాడు. యువర్ స్టోరీ ఇస్ చేంజింగ్. నీ యొక్క కథ మారుతుంది. బలహీనత నుంచి బలవంతుడుగా మార్చబోతున్నావు. బలహీనరాలుగా నుంచి బలవంతురాలుగా మార్చబడబోతున్నావు. లేనితనం నుంచి అభివృద్ధి సమృద్ధిలో దేవుడు నింపబోతున్నాడు. ఆశీర్వాదాన్ని వాక్య ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం దేవుడు నీ జీవితంలో మేలు చేయును గాక. దేవుని యొక్క కృపతో నువ్వు నింపబడును గాక. దేవుని యొక్క హస్తం నీకు తోడెవును గాక. అద్భుతం చూచును గాక. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనది హృదయము ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నీవేనయ్యా, నీవేనయ్యా నా యేసయ్యా. బలహీనులుగా ఉన్న నీ బిడ్డల్ని నీ బలమిచ్చి బలవంతులుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ వాక్య ప్రకారం ఈరోజు నీ కుమారుడు మాట్లాడిన మాటలు, విమోచకుడు మాకు బలవంతుడుగా ఉన్నానన్నావు తండ్రి. అవునయ్యా, నువ్వు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. ఆలయవు, సొమ్మశిల్లవు, సొమ్మశిల్లిన వారికి నువ్వు బలమిచ్చివాడు, బలాభివృద్ధి కలుగు చేయవాడు, శక్తినిచ్చివాడు. ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు అంటున్నావు. యా, నీ ఆత్మతో నీ బిడ్డల్ని నింపావు, నీ వాక్యంతో మాట్లాడావు. నీ బిడ్డలు ఇంకనూ బలపరిచి బ్లెస్ ఎవ్రీవన్ లార్డ్. అనాయింట్ ఒంటరితనం నీ బిడ్డలు అనుభవించదు. రాత్రి ఈ యొక్క మీటింగ్ లో ఉన్న వారందరినీ, వారి పిల్లలు, భర్తలు, భార్యలు, కుటుంబరింపబడును గాక. నీ ఆత్మ కార్యము జరుగును గాక, నీ మహిమ కార్యము జరుగును గాక. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. బిడ్డలు లేని వారికి నీ బిడ్డలు అనుగ్రహించిన ఆయన.
యేసు నామములో గర్భము తెరవబడును గాక. యేసు నామములో నీ అద్భుతం జరుగును గాక. ఆయన ప్రభు ఎవరైతే గర్భిణులుగా ఉన్నారో వారు నీ యొక్క కృపలో ఉండును గాక. నీ రక్తంతో ముద్రింపబడును గాక. ఆయన ప్రభు ఇంకా ఉద్యోగం లేని వారు నీ ఉద్యోగం వారికి అనుగ్రహించి తండ్రి. ద్వారం తెరవండి. కంపెనీ వారి కాంట్రాక్ట్ నూతనంగా వారికి కలుగును గాక తండ్రి. నాయన ఉద్యోగంలో డబ్బులు సరిపోకుండా ఉన్న వారికి జీతాలు పెంచండి నాయన. యేసు నామములో డబుల్ చేయండి తండ్రి. బోనసెస్ వారికి ఇంటెన్సివ్స్ దయచేయండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. బలహీనతలో ఉన్న వారికి స్వస్థత దయచేయండి తండ్రి. కుటుంబంలో సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి తండ్రి ప్రభా. అయ్యో నేను ఇంకా దేవుళ్ళు లేనని బాధపడుతున్న వారిని ఆత్మతో నింపండి తండ్రి. ఈ సేవలో వాడుకోండి. పిల్లలు ప్రభు వారికి కాపుదల దయచేయండి. వారి చదువులు ఆన్లైన్ లో చదువుతుండగా నీ కృప దయచేయండి తండ్రి. గృహంలో క్షేమంగా నీకు స్తోత్రం నాయన. ఉన్న పెద్దలు పిల్లలు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని. ఓకే దుబాయ్ ఇండియా వాళ్ళు ప్రభు నీ కాపుదల బిడ్డలకు దయచేయండి. నీ రక్తంతో ముద్రించుకోమని. ఆయన రాకడ ఆలస్యమైతే తిరిగి చిత్తమైతే మరొకసారి కలుసుకుని స్తుతించే కృప దయచేయమని. ఈ రోజు కరోనాతో బాధపడుతున్న వారు ప్రపంచంలో వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయి. వారిని తాకండి. దుష్టుని యొక్క ప్రణాళికను కాల్చివేయండి, కొట్టివేయండి నాయన. నీ సహాయం నడిపబడునుగా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు